అస్మద్గురుభ్యో నమః. యోగసిద్ధి పదంలో జయాపజయాల గురించి అర్జునుడు తన సందేహాన్ని శ్రీకృష్ణ భగవానుని ముందు నివేదించాడు. భగవానుడు దానికి సమాధానంగా పార్థ నైవేహ నాముత్ర వినాశంతస్య విద్యతే నహి కళ్యాణ కృత్సిత్ దుర్గతిం తాత గచ్చతి. కృష్ణ భగవానుడు పలికాడు, ఓ పార్థ, శుభకార్యముల యందు నియుక్తుడైన వాడు ఈ లోకమున గాని ఆధ్యాత్మిక లోకమున గాని వినాశమును పొందడు. మిత్రమా, మంచి చేయువాడు ఎన్నడూ చెడు చే పరాజితుడు కాడు అని భగవద్గీత 6వ అధ్యాయం 40వ శ్లోకంలో చెప్పారు. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే. ఉత్తీర్ణుడు కాని యోగి, యోగభ్రష్టుడు, పుణ్యజీవులు వసించు పుణ్యలోకములందు అనేక సంవత్సరములు సుఖమును అనుభవించిన పిదప పవిత్రుల కుటుంబమును కానీ లేదా శ్రీమంతుల కుటుంబమును కానీ జన్మిస్తాడు అని భగవద్గీత 6వ అధ్యాయం 41వ శ్లోకంలో చెప్పారు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. దీర్ఘకాల యోగాభ్యాసం పిమ్మట ఉత్తీర్ణుడు కానిచో యోగి గొప్ప జ్ఞానవంతులైన యోగుల కుటుంబమును జన్మించును. కానీ ఈ జగత్తులో అట్టి జన్మము నిశ్చయముగా మిక్కిలి అరుదు అని భగవద్గీత 6వ అధ్యాయం 42వ శ్లోకంలో చెప్పబడినారు. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌరదేహికం యతతే చ తతో భూయ సంసిద్ధో కురునందన. ఓ కురునందన, అట్టి జన్మను పొందిన పిమ్మట అతడు పూర్వజన్మకు సంబంధించిన ఆధ్యాత్మిక చైతన్యమును మరలా పునరుద్ధరించుకొని పరిపూర్ణ విజయమును సాధించుటకు తిరిగి అధికమైన అభివృద్ధికి ప్రయత్నించును అని భగవద్గీత 6వ అధ్యాయం 43వ శ్లోకంలో చెప్పారు. పూర్వాభ్యాసేన తేనైవ హేతే హ్యవతోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసము చేత పొందిన దివ్య చైతన్యం కారణంగా అతడు కోరకనే అప్రయత్నముగా యోగ సిద్ధాంతముల వైపుకు ఆకర్షింపబడి జిజ్ఞాసువైన అట్టి యోగి శాస్త్రములందు తెలుపబడిన కర్మ సిద్ధాంతములకు సదా అతీతుడై ఉండును అని భగవద్గీత 6వ అధ్యాయం 44వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని సందేహాన్ని నివృత్తి చేశారు. చైతన్యాన్ని పవిత్రీకరించుకోవటమే ఈ కృష్ణ చైతన్య ఉద్యమ లక్ష్యం. మరణ సమయంలో మనతో పాటు ఈ చైతన్యం పెడుతుంది కాబట్టి ఈ చైతన్యాన్ని ఆధ్యాత్మిక చైతన్యంగా మలుచుకోవటకు మనము ప్రయత్నించాలి కూడా. ఎలాగైతే గాలి పూల నుండి సువాసనను కొనిపోవడును, అట్లే మన చైతన్యం కూడా శరీరం నుండి తీసుకొని పోవడును. పంచభూతాలతో భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం చే నిర్మించబడిన ఈ స్థూల శరీరం మరణం తరువాత ఆయా మూల పదార్థంలో తిరిగి కలిసిపోవును. క్రిస్టియన్ బైబిల్లో చెప్పినట్టు మట్టితో తయారైన ఈ శరీరం చివరికి మట్టిలోనే కలిసిపోవును. కొందరు శరీరాన్ని పూడుస్తారు, మరికొందరు శరీరాన్ని కాలుస్తారు, ఇంకొందరు శరీరాన్ని పశుపక్ష్యాదులకు వేస్తారు. భారతదేశంలో హిందువులు శరీరాన్ని కాలుస్తారు, అలా శరీరము బూడిదవుతుంది. బూడిద కూడా మట్టికి మరో రూపం. క్రిస్టియన్లు శరీరాన్ని పాతి పెడతారు, కొన్ని రోజుల తర్వాత ఆ శరీరం కుళ్ళిపోయి ధూళిగా మారును. అది కూడా బూడిదలా మట్టికి మరో రూపంలో కలిసిపోవును. పార్సీ అనే ఒక వర్గం ఒకటి కలదు. వారు శరీరాన్ని కాల్చరు, పూడ్చరు. వారు శవాన్ని గద్దలకు వేస్తారు. శరీరం వెంటనే గద్దలకు ఆహారమై వాటి మలంగా రూపాంతరం చెందును. ఏది ఏమైనను రోజు సబ్బు బిళ్ళతో శుభ్రపరుస్తూ జాగ్రత్త చేయబడిన ఈ అందమైన శరీరం చివరికి మలముగానో, బూడిదగానో లేక ధూళిగానో మారిపోతుందనే వాస్తవ సత్యాన్ని మనము ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మరణ సమయంలో సూక్ష్మతత్వాలు అనగా మన మనస్సు, బుద్ధి, అహంకారంతో కూడిన ఆత్మను మరో శరీరంలోకి ఆ జీవి చేసిన కర్మలను బట్టి ఆనందించుటకో లేదా దుఃఖించుటకో తీసుకొని వెళుతుంది. మన చైతన్యం మన కర్మలకు అనుగుణంగా మలచబడును. ఒకవేళ మనము మలం సంపర్కంలో ఉన్నట్లయితే గాలి వలె మన చైతన్యం మలం దుర్గంధాన్ని మోసుకొని పోతుంది. అది మరణ సమయంలో మన ఆత్మను అసహ్యం కలిగించు శరీరంలోకి ప్రవేశపెడుతుంది. లేదా మన చైతన్యం గులాబీలపై నుండి వెళ్ళినట్లయితే అది గులాబీల సువాసనను గ్రహించి మన ప్రారబ్ధ కర్మ ఫలాలను అనుభవించగలిగే శరీరంలోకి ప్రవేశపెట్టును. ఒకవేళ మనం మన చైతన్యానికి కృష్ణ చైతన్య కర్మలు చేసే శిక్షణను ఇవ్వగలిగితే అది మనల్ని శ్రీకృష్ణుని దగ్గరకు తీసుకొని వెళ్ళును. వివిధ రకాల శరీరాలు చైతన్యాన్ని బట్టి అభివృద్ధి చెందును. కనుక మన చైతన్యానికి యోగ సూత్రాలకు అనుగుణంగా శిక్షణను ఇవ్వగలిగితే మనము యోగ సాధనకు సాధ్యపడు శరీరాన్ని పొందగలము. యోగ సాధనకు అవకాశాలను కల్పించే మంచి తల్లిదండ్రులను పొందినప్పుడు మనం సహజంగానే
పూర్వజన్మ శరీరంతో చేసిన కృష్ణ చైతన్యాన్ని తిరిగి జాగృత పరుచుకోగలము. కనుక చివరి శ్లోకంలో వివరించబడినట్లుగా గత జన్మలోని ఆధ్యాత్మిక చైతన్యం కారణంగా అతడు సహజంగానే ఎవరి ప్రేరణ మరియు శిక్షణ లేకుండా యోగ సూత్రాలకు ఆకర్షింపబడును. కనుక ఆధ్యాత్మిక చైతన్యాన్ని రూపొందించుకున్నటే మన ప్రస్తుత కర్తవ్యం. ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆధ్యాత్మిక అభివృద్ధిని, సచ్చిదానంద జీవితాన్ని కోరుకున్నచో మరో మాటలో చెప్పాలంటే భగవద్ధామాన్ని చేరుకోగలిసిన మనం ఆధ్యాత్మిక చైతన్యంలో లేక కృష్ణ చైతన్యంలో శిక్షణను పొందాలి. దీనిని సులభంగా సాంగత్యం ద్వారా పొందగలము. సంగాత్ సంజాయతే కామః. ఆధ్యాత్మిక సాంగత్యం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యాన్ని సాధించగలము. అసుర సాంగత్యం ద్వారా అసుర చైతన్యాన్ని పొందగలము. అందుకే మన చైతన్యాన్ని కృష్ణ చైతన్యంలోని భక్తుల ఆధ్యాత్మిక సత్సంగంలోని శిక్షణ ద్వారా ఆధ్యాత్మిక చైతన్యంగా మలుచుకోవాలి. అదే ఈ మానవ జీవిత కర్తవ్యం. అదేవిధంగా ఈ మానవ శరీర సహాయంతో మనం వచ్చే జన్మను పూర్తిగా ఆధ్యాత్మికం చేసుకునేందుకు అవకాశం ఇవ్వబడును. దీనిని సాధించుటకు మనము ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించుకునే వారితో సాంగత్యం చేయుటకు ప్రయత్నించాలి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.